వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అష్టాదశ ప్రాకారం అంటే 18వ ప్రాకారం. ఇది నానారత్నమయ ప్రాకారం. ఎంత విడివిడిగా ఒక్కొక్క రత్నాన్ని చెప్పారు, ఇక్కడికి వచ్చేటప్పుడు అనేక రత్నాలు కలిపించారు. అంటే వీటన్నిటినీ కలుపుకుని ఒక ఆయన కూడా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇతడిగా మొత్తం అన్నిటి మీద పట్టున్నటువంటి మహానుభావుడు. ఇక్కడ వీరు విడివిడిగా ఎవరు భావించరాదు. బ్రహ్మదేవుడు అంటే అమ్మవారి యొక్క ఒక శక్తి బ్రహ్మదేవుడిగా అక్కడ ఉన్నది. ఇప్పుడు మరొక ఆయన వస్తున్నాడు. అందుకే శ్రీ విద్యలో విశేషం ఏంటంటే సర్వదేవతల్ని ఉపాసించేటువంటి అవకాశం శ్రీ విద్యలో ఉంటుంది. బహుశా షణ్మతాల్ని ఏకం చేయడానికి శంకరులు శ్రీ విద్యను ఎందుకు ఎంచుకున్నారని శ్రీ విద్యతో పరిచయం ఉన్న వరకు తెలుస్తుంది. మిగిలిన ఎక్కడ చూసినా వారి దేవతనే ప్రధానంగా చెప్పడం, ఇతరుల్ని కొంచెం పక్కకు తీసేయడం, కొన్ని చోట్లయితే కొన్ని నాగమాల్లో అసలు స్మరించవద్దని కూడా చెప్తారు. అవి వైదికమైన పద్ధతి కాదు అది. కానీ శ్రీ విద్యలో మాత్రం అటు నారాయణ మంత్రములన్నీ ఉంటాయి, శివమంత్రములన్నీ ఉంటాయి, బ్రహ్మదేవుడు మంత్రములు ఉంటాయి, లేనివి లేవండి. ఆమనాయ మంత్రములన్నీ అవే చెప్పబడుతున్నాయి, రశ్మిమాల మంత్రములు అవే చెప్పబడుతున్నాయి. కనుక ఇవన్నీ అక్కడ ఉన్నాయంటే అర్థం ఏంటి? శ్రీ విద్య అంటే సామాన్యం కాదు. వేదములు ప్రతిపాదించిన సర్వదేవతల మంత్రముల విద్య కలిపితే శ్రీ విద్య. ఆ సర్వదేవ మంత్రముల యొక్క సమాహార స్వరూపమే శ్రీమాత లలిత. ఇది తెలుసుకోవాల్సినది. ఆ భావంతో దర్శించాలి. అది చింతామణిమయ గృహంలో ఉంటుందని మంత్రగృహంలో ఉందా తల్లి. ఆ మంత్రశక్తులే అక్కడ చింతామణులు. వాటి నుంచి ప్రసరిస్తున్న శక్తులే ఈ ఆవరణలంతా వెలిగిపోతూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆవరణ మరొక ముఖ్యమైనది. నానారత్నమయ ప్రాకారము. వర్ణస్య తస్య మారుతయోజనతో విపుల గోపురద్వార సాలో నానారత్నై సంఘటితాంగ కుశిష్టమదభీష్టం. ఆ రమ్యమైనటువంటి ప్రాకారము విస్తారమైన గోపురాలతో ద్వారాలతో నానారత్నాలతో కూర్చబడి ఉన్నది. ఆ ప్రాకారము నా అభీష్టమును నెరవేర్చుగాక అని నమస్కరించి అంతరకక్ష్యా మనయో, పూర్వం చెప్పిన విద్రుమ ప్రాకారానికి ఇప్పటి నానారత్నమయ ప్రాకారానికి నడుము ఉన్న ప్రాంతం ఎలా ఉందో వర్ణిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చోటే మాణిక్య మండపము అని చెప్పబడుతున్నది. దీనికి నానారత్నమయ ప్రాకారము అంటారు ఉపాసనలో. మరొక నామాంతరము మాణిక్య మండపము. ఇక్కడ మాణిక్యమయమైన మండపాలు ఉంటాయట. అలాంటి మండప ప్రాంతం అది. అందుకే అంతరకక్ష్యా మనయో రవిరల శోభా పిచండిలోద్దేశాం, అవిరళ శోభా పిచిండిలోద్దేశాం మాణిక్య మండపాఢ్యాం మహతీమది హృదయమనిష మాకలయే. ఈ మాణిక్య మండపం అని చెప్పబడుతున్నటువంటి ఆ ప్రాకారానికి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ అద్భుతమైన మాణిక్య మండపాలు అధిక సంఖ్యలో కనబడుతుంటాయి. ఇక్కడున్నది ప్రధానంగా ఎవరో వివరిస్తున్నారు. తత్ర స్థితం, అక్కడున్నవాడు ప్రసన్నం. ఈయన గురించి మొత్తం 5 శ్లోకాలు ఉన్నాయి వరుసగా. తరుణ తమాల ప్రవాళ కిరణాభం కర్ణావలంబి కుండల కందళితాభీసు కవచిత కపోలం శోణాధరం శుచిస్మితం ఏణాంక సువదన మేధమాన కృపం ముగ్ధైణ మద విశేషక ముద్రిత నిటలేందు రేఖకారుచిరం నాళీకదళ సహోదర నయనాంచల ఘటిత మనసిజాకూతం కమలా కఠిన పయోధర కస్తూరీ ఘుసృణ పంకిలోరస్కం చాంపేయ గంధికైశ్యం శంపాస బ్రహ్మచారి కౌశేయం శ్రీవత్స కౌస్తుభధరం శ్రితజన రక్షాధురీణ చరణాబ్జం కంబు సుదర్శన విలసత్కర పద్మం కంఠలోల వనమాలం ముచుకుంద మోక్షఫలదం ముకుందమానందకందమవలంబే ముకుందమానందకందమవలంబే. ఎవడైనా ముకుందుడు నారాయణుడు ఎంత అందంగా ఉన్నాడో వర్ణిస్తున్నారు ఇక్కడ. శిరస్సు నుంచి పాదముల వరకు ఆ వర్ణన చేసే వైఖరి ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. తరుణ తమాల ప్రవాళ కిరణాభం అన్నారు ఇక్కడ. తమాలపు చెట్లు యొక్క చిగురుల వలె ప్రకాశిస్తున్నటువంటి మేనిఛాయ కలిగినటువంటి వాడు. కర్ణావలంబి కుండలం, కర్ణముల నుంచి వేలాడుతున్న కుండలములు అవి బుగ్గలపై ప్రతిఫలిస్తున్నాయట. కుండల కందళితాభీసు కవచిత కపోలం శోణాధరం, ఎర్రని పెదవులు, దానిలో శుచిస్మితం కపటము లేని అనుగ్రహ సూచకమైన చిరునవ్వుతున్నాడు. ఏణాంక సువదనం, చంద్రుని వంటి వదనంతో ఉన్నాడు. అందులోంచి కృప ప్రసరిస్తూ ఉన్నదయ్యా. ముగ్ధైణ మద విశేషక ముద్రిత నిటలేందు రేఖకారుచిరం. ఏణమదము అంటే కస్తూరి. ఆ కస్తూరి తిలకాన్ని ధరించినటువంటి పాలంతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. నాళీకదళ సహోదర నయనాంచల ఘటిత మనసిజాకూతం,
పద్మముల వంటి నేత్రములు, ఆ నేత్రముల నుంచి శృంగార భావములు ప్రకటింపబడుతున్నాయి. శృంగార భావములు కనుల్లోంచి ప్రకటించడం అంటే ఏంటో చెప్పుకున్న సౌందర్య సారము అక్కడ గోచరిస్తున్నది. అలాంటి లక్ష్మీపతి అయినటువంటి స్వామి చాంపేయ గంధి కైశ్యం, చక్కటి కేశములు ధరించున్నాడు. ఆ కేశములు చంపక గంధముతో సహజంగా ప్రకాశిస్తున్నాయి. ఇక ధరించిన వస్త్రము శంపాస బ్రహ్మచారి కౌశేయం, మెరుపు తీగతో సమానమైన పట్టు వస్త్రము పీతాంబరము ధరించినటువంటి వాడు. శ్రీవత్స కౌస్తుభధరం శ్రితజన రక్షాధురీణ చరణాబ్జం. ఇక్కడ చెప్పేటప్పుడు నారాయణ మంత్రములన్నీ ఉన్న ఆవరణిది. సమస్త నారాయణ మంత్రములు, శ్రీ విద్యలో నారాయణ మంత్ర విద్యలన్నీ ఈ ఆవరణలో కనబడతాయి. ఇక్కడ ఇతర శాస్త్రముల సహాయంతో చూస్తే మొత్తం 12 ఆలయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 12 ఆలయాలు కేశవుడు మొదలుగున దామోదర్ వరకు చెప్పబడుతున్నటువంటి 12 నారాయణ నామములు. కేశవ, నారాయణ, మాధవ, ఇవి మొత్తం 12 చెప్పబడుతున్నాయి ఇక్కడ. అదేవిధంగా కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి, భండాసుర సంహారం చేసిన తర్వాత అమ్మవారి ఆ వేళ్ల నుంచి వచ్చినటువంటి 10 అవతారాలు తిరిగి వచ్చి ఆవరణలో సెట్లై ఆలయాల్లో ఉన్నాయి ఇక్కడ దశావతారాలు. ఇక్కడ దీని అర్థం ఏమిటి? అమ్మవారి వేళ నుంచి నారాయణ అవతారాలు ఎలా వచ్చేయండి? ఆ నారాయణుడికి అమ్మవారికి భేదమేమీ లేదు. అమ్మవారి సర్వదేవతాత్మిక. నారాయణుడు అంటే స్థితికారకుడు. అందుకే ఎవరైనా కొట్టడానికి వస్తే చేతిని అడ్డు పెడతాం. చెయ్యి అంటేనే స్థితికారకత్వం. అందుకే అమ్మవారి యొక్క చెయ్యి కారకత్వము, కరము, చెయ్యి అంటేనే లోకరక్షణ చేసేటువంటి అభయహస్తం. అందుకే హస్తము నుంచి వచ్చిందంటే స్థితికారక శక్తియే నారాయణుడు అని చెప్పడం. అమ్మవారు సాక్షాత్ నారాయణ స్వరూపమే, ఏ దేవత అమ్మవారు కాదు. ఆ సర్వదేవతాత్మిక భావంతో అమ్మవారిని ఉపాసించాలి. అందుకే ఇక్కడ ఈ ఆవరణలో సర్వ విష్ణువాలయాలు ఉన్నాయి. విష్ణువు యొక్క సర్వరూపాలు ఇక్కడ ప్రకాశిస్తున్నాయి. అంటే సమస్త నారాయణ మంత్రముల యొక్క సమాహార ఆవరణయే ఈ అష్టాదశ ప్రాకారం, నానారత్నమయ ప్రాకారం. దీనికి మరొక పేరు ఏమని చెప్పుకున్నాం? మాణిక్య మండపము అని చెప్పబడుతున్నది. తర్వాత దానిలో ప్రవేశిస్తున్నాం. ఇది 19వ ప్రాకారం, ఏకోనవింశ ప్రాకార అన్నారు ఇక్కడ. దీనికి మళ్ళీ 2 పేర్లు ఉన్నాయి. వివిధ మణిగణమయ ప్రాకారము అని అర్థం. రత్నమణులు అంటే కొంచెం అయోమయం వస్తుందని మొదటి దానికి చెప్పేటప్పుడు మాణిక్య మండపం అన్నారు. ఇప్పుడు దీనికి సహస్రస్తంభ మండపము అని పేరు. ఈ ఆవరణలో ఉన్నటువంటి విశేషం తద్వరణోత్తర భాగే తారాపతి బింబ చుంబి నిజ శృంగ, అంటే చంద్రమండలాన్ని అంటుకున్నంత శిఖరములతో గోపురాలతో ప్రకాశిస్తున్నటువంటి ప్రాకారం ఇది. వివిధ మణిగణ పుటితో వితరతు సాలో మినిర్మలాం ధిషణాం, వివిధములైన మణిగణాలతో కూడినటువంటి ఈ ప్రాకారము నాకు నిర్మలమైన బుద్ధిని ఇచ్చుగాక. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుస్తున్నది కదా, నిర్మలమైన బుద్ధిని ఇచ్చుగాక. ఇక్కడ ప్రాకార ద్వితయాంతర కక్ష్యాం పృథురత్న నికర సంకీర్ణాం నమత సహస్రస్తంభక మండపనాంనా అతి విస్తృతాం భువనే. ఇది సహస్రస్తంభ మండపం అనే పేరుతో భువనముల యందు ఖ్యాతి వహించి ఉన్నది ఈ ప్రాకారము. ఇక్కడ ఈ మధ్య భాగంలోని భూమి అంతా కూడా పృథురత్న నికర సంకీర్ణాం, గొప్ప గొప్ప రత్నముల గుంపులతో నిండిపోయి ఉంటుందట ఈ ప్రాంతం అంతా కూడా. అక్కడ ఉన్నటువంటి వాడెవడు అంటే వివరిస్తున్నారు. ప్రణుమః, అక్కడున్నవాడిని నమస్కారం చేద్దాం. ఆయన ఎవడంటే ప్రణుమస్తత్ర భవానీ సహచరం ఈశానం ఇందుఖండధరం శృంగారనాయికా మనుశీలన భాజోపి భృంగినంది ముఖాన్. అక్కడ ఉన్నటువంటి వాడు భవానీ సహచరుడు, అంటే పార్వతీపతి అయిన పరమేశ్వరుడు. ఈశానుడు, ఇందుఖండధరం చంద్రశేఖరుడు. చేస్తున్న పని ఏమిటయ్యా అంటే ఆయన చుట్టూ భృంగినంది మొదలైన వారు ఉన్నట్ట. వారితో పాటు ఈయన కూడా కలిసి శృంగారనాయికా మనుశీలన భాజ అన్నారు ఇక్కడ. శృంగారనాయికా మను, శృంగారనాయిక అంటే అమ్మవారు. 25 నామాలు లలితోపాఖ్యానంలో కనబడతాయి. అందులో లలితాదేవి నామములు ఏవేవైతున్నాయో వాటిని పరచేరు మొత్తం ఇక్కడ ఈ మొత్తం ద్విశతిలో. అలా ఇక్కడ శృంగారనాయిక అంటే అమ్మవారి పేరు అది. అంటే సమస్త అలంకారములతో శోభిల్లుతున్నటువంటి సౌందర్య లహరి ఆ తల్లి. త్రిపుర సుందరి అనే భావమే శృంగారనాయిక. ఆవిడికి ఎక్కడ అలంకారాలకు కానీ సౌందర్యాలకు కొదవలేదు, కరువలేదు. పరిపూర్ణమైనటువంటి త్రిపుర సుందరి కనుక శృంగారనాయిక అని పేరు ఆ తల్లికి. ఆవిడ యొక్క మంత్రాన్ని జపం చేస్తున్నాడు. శృంగారనాయిక మను అంటే షోడశీ మంత్రమును జపం చేస్తున్నాడు ఇక్కడ. ఇది గ్రహించుకోవాల్సిన గొప్ప విషయం. అనుశీలనం, మనుశీలనం. ఆ మనువుని నిరంతరము సాధన చేస్తూ జపిస్తూ తాదాత్మ్య స్థితిలో ఉన్నాడు. ఆయనతో పాటు భృంగి నంది ముఖాన్, మొత్తం శివలోకం ఉందండి ఇక్కడ. శివలోకమంతా ఇక్కడ చెప్పబడుతుంది. ఇవన్నీ చూస్తూ ఓహో శివుడు కూడా అమ్మవారి జపం చేస్తుంటే అమ్మవారి కంటే తక్కువ అనమాట. మరి శివుడు ఎవడు? కొంతమందికి చాలా అయోమయం. ఆ త్రిపుర సుందరి దగ్గర శివుడు ఎవరు, ఈ శివుడు ఎవరు, ఇవన్నీ అయోమయాలు.
త్రిపుర సుందరి దగ్గర ఉన్న శివుడు అంటే పరబ్రహ్మ యొక్క శక్తి. ఈ లోకంలో 3 పనులు చేసేటప్పుడు ఆ పరమేశ్వరుడే మళ్ళీ భవానీపతిగా గోచరిస్తున్నాడు. ఇక్కడ రెండింటికి భేదమేం లేదు. గ్రహించుకోవాల్సింది ఏమిటంటే 3 రకాల కృత్యములు చేస్తున్నప్పుడు వివిధ నామములతో రూపములతో కనబడ్డం అన్నది. అందుకే ఇక్కడ కనిపిస్తున్న ఆ స్వామివారిని ప్రత్యేకంగా నమస్కారం చేసుకుంటున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పరమాత్మ ఎలా ఉంటాడు, ఈయన ధ్యానిస్తే ఏం చేస్తాడో చెప్పారు. ఇదివరకు మనకి రుద్రలోకం కూడా వచ్చింది. దిక్పాలకులు ఎందు చెప్పబడుతున్న రుద్రలోకం. వాళ్ళ గురించి చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు లలితోపాఖ్యానం ఎంత చక్కగా ఇచ్చిందంటే హిరణ్యబాహు ప్రముఖై రుద్రైరన్యైర్నిషేవిత. హిరణ్యబాహు మొదలైన అంటే అక్కడ నుంచి మొత్తం త్రిశంతా తీసుకొచ్చారు. ఏ రుద్రాస్తాన్ అసంఖ్యాతాన్ కోవా వక్తుం పటుర్భవేత్. ఆ రుద్రావరణలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పడానికి ఆవిడికి సమర్థత ఉందయ్యా అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇది మొత్తం శైవాగమాలన్నీ ఇక్కడ మూర్తి ధరించి కొలుచుకుంటుంటాయట.